గన్న అమ్మ దుర్గమ్మ. అమ్మకి ఎన్నో పేర్లు, మరెన్నో రూపాలు. భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మ రత్నాలమ్మగా మరో రూపాన్ని ధరించింది. భక్తుల పాలిట చల్లని తల్లిగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి మండలంలో ఉంది. ఈ క్షేత్రం ఏలూరుకి 15 కిలోమీటర్ల దూరంలోను, ఏలూరు నుండి చింతలపూడి వెళ్లే రహదారిపై ఉన్న విజయరాయి గ్రామం నుండి 1 కిలోమీటర్ల దూరంలోను ఈ రత్నాలగుంట ఉంది. ఈ క్షేత్రం గురించి తన భక్తులను ఈ రత్నాలమ్మ ఎలా కంటికి రెప్పలా కాపాడుతుందనేది ఇక్కడ ఒక స్థల పురాణం చెప్పబడుతూ ఉన్నది. పూర్వం తూర్పు చాళుక్యులు తమ ఇలవేలుపుగా ఈ అమ్మను పూజిస్తూ ఉండేవారట. వారి ఖజానాలో అనంతమైన సంపదలు ఉండేవట. అందువల్ల వారు ఈ అమ్మవారిని రత్నాలతో పూజించేవారు. అందుచేత ఈ తల్లికి రత్నాలమ్మ అనే పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు. ఒకానొక నాడు కొందరు దొంగలు ఆ ఖజానాలోని సంపదను అపహరించడానికి ప్రయత్నించగా అమ్మవారు వారిని ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టిందట. తమను భయపెట్టిన ఆ శక్తి ఏమిటో తెలుసుకోవాలని ఆ దొంగలు తిరిగి మరలా ఆ ఊరిలో అడుగుపెట్టడానికి ప్రయత్నించారట. అంతే, అమ్మవారు ఆగ్రహించగా తన కంటి నుంచి వెలువడిన కాంతి అగ్నిగోళంగా మారి అది ఆ దొంగలతో సహా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా దహించి వేసిందట. విషయం తెలుసుకున్న రాజు శాంతించమంటూ అమ్మవారిని వేడుకొనగా ఆమె శాంతించి ఆయన కోరిక మేరకు భక్తుల దర్శనార్థం ఆ ఊరిలో వెలసిన ఆ రత్నాలమ్మ తల్లి కాలక్రమేణా రాట్నాలమ్మగా పిలువబడుతూ పూజలు అందుకుంటోంది. ఇది ఆ క్షేత్రం యొక్క నేను విన్న కథ. ప్రతి సంవత్సరం జరిగే అమ్మవారి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారి ఆశీస్సులు పొంది ఆమె అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు.